హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ 6 months తర్వాత ఒక ప్లాన్ వేసినాం అన్నమాట ట్రిప్. అండ్ ఇది వచ్చేసి మనకు ఆదియోగి, అక్కడికి వెళ్తున్నాం. అయితే ఈసారి 3 members వెళ్తున్నాం, నేను, సాయి, ఇంకా అజయ్ అనమాట. నీకు వాళ్ళని చూపిస్తాను. అండ్ ఈసారి వచ్చేసి 3 days ట్రిప్. అండ్ అక్కడ నుంచి మళ్ళీ పాండి కూడా ఉంది 1 day కోసం. యాక్చువల్లీ రిటర్న్ ట్రైన్ వచ్చేసి పాండిచేరి ఉందన్నమాట. సో దానికోసం ఇట్స్ గోన్ బి అడ్వెంచర్. లెట్స్ సీ. మా ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:30కి ఉంది. సో దానికోసం మేము 11 o'clockకి ఆటో బుక్ చేసాం అండ్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాం అనమాట. సో కొంచెం ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి మనతో సోలమన్ రావట్లేదు. సో ప్రతి ట్రిప్లో ఉండేవాడు. బాయ్. సో ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మనోడు వస్తలేడు ఈసారి, అస్సలు వీళ్ళిద్దరు వస్తారనమాట, అజయ్ ఇంకా సాయి. సో లెట్స్ గో. స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి ఆదియోగి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 12:30కి ఎవ్రీడే ఉంటుంది, శబరి ఎక్స్ప్రెస్. సో ఎలాగో ఇంకొంచెం టైం ఉందని చెప్పి అక్కడే ఆగి ఉన్న ట్రైన్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగా అనమాట. సో స్టాండ్ బై ఉన్న ట్రైన్ కాబట్టి సో కొన్ని పిక్స్ దిగేసి అలాగే కొన్ని మెమరీస్ అలానే ఫీడ్ చేసుకుంటూ సో నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత మాకు అనౌన్స్మెంట్ కూడా వచ్చిందనమాట, ఇంకో 15 minutesలో ట్రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పి. సో ట్రైన్ అలాగే వచ్చింది. రాగానే నెక్స్ట్ మేము స్టెప్ ఇన్ అయ్యాం దాంట్లోకి. అండ్ యాజ్ యూ నో ట్రైన్ ఫీల్స్ ఆర్ లైక్ వెరీ ఆసమ్, మీకు తెలిసిందే. అండ్ అలాగే చూస్తూనే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ సో కొద్దిసేపు అలాగే సాయి అండ్ అజయ్తో మాట్లాడిన తర్వాత అండ్ నెక్స్ట్ కొంచెం సినిమాటిక్ ఫీల్స్ అండ్ అలాగే వీడియో తీయమని చెప్పాను సాయికి. సో అదనమాట మ్యాటర్. అలాగే నెక్స్ట్ చూస్తుండగానే వర్షం పడిందనమాట. సో ఆ వర్షం, ఆ ట్రైన్, ఆ జర్నీ నెవర్ బిఫోర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ మనకి ట్రైన్ జర్నీలోనే అవుతుంది. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో మధ్యలో చిన్న స్నాక్స్ బ్రేక్. సో హలో గైస్, టైం వచ్చేసి 7:55 అవుతుంది. ఇప్పుడు ఒంగోలు ఉన్నాం ఎగ్జాక్ట్. సో ఇంకా మార్నింగ్ 7 వరకు ఉంది. సార్ నీ అభిప్రాయం చెప్పింది, ట్రావెల్ ఎట్లా ఉంది? No words, only crying is coming. No words. Crying is only coming. సో హలో గైస్, టైం వచ్చేసి 8 అవుతుంది. వీడు నిద్రపోతలేడు, ఆకలి అని చెప్తున్నాడు. సో ఫైనల్ ఇంతకుముందు అయితే తెచ్చుకున్న చపాతీలు తినేసినాము. అండ్ ఇటు సైడ్ చూస్తే మన అజయ్ లైట్ వేసుకుని ఉంటాడు, మా కెమెరామెన్ లైట్ మంది. సో ఇంకా ఇంకేం చెప్పాలరా. సో టైం అప్డేట్ ఎగ్జాక్ట్ 9:30 అవుతుంది. నెల్లూరు స్టేషన్కి వచ్చామన్నమాట ఈ టైంలో. అండ్ ఓవరాల్ మా జర్నీ వచ్చేసి 15 hours కాబట్టి అండ్ ఓవర్ నైట్ ట్రైన్లోనే గడిచిపోయింది అనమాట. సో మార్నింగ్ మాకు 8 లోపల డ్రాప్ చేస్తారు కోయంబత్తూర్లో. సో ఓవరాల్గా అయితే నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ దట్ ఈస్ అవర్ day 1 completed. Thank you so much for watching. Bye.